ప్రేమ స్వరూపైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు తండ్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అని మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మానవునికి దిగజారిపోవడం సహజం, పడిపోవడం సహజం, మోసపోవడం సహజం. ఇలాగా రకరకాలైన మోసంలో మనం పడిపోతుంటాం. అప్పుడు మనకి ఏది లేదు, ఏం కోల్పోతున్నామంటే మనం రక్షణ కోల్పోతున్నాం. హల్లెలూయా. రక్షణ నీ నుంచి దూరం అయినప్పుడు, నా నుంచి దూరం అయినప్పుడు ఇలాంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అయితే ఆయన కాపుదల మనకు ఉన్నంతకాలం కూడా మనం ఏదైనా సరే సాధించగలం అని లేఖన భాగంలో చెప్తున్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి? కాపుదల, అంతే, ఇంకంతగానే ఏం కాదు. కానీ ఈనాటి ప్రజలు ఏం బోధిస్తున్నారు, ఏమంటారంటే రక్షణ అంటే బాప్తిసం. రక్షణకి బాప్తిసానికి సంబంధం లేదు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నీవు బాప్తిని తీసుకుంటే నరకంలోంచి, లోకంలోంచి రక్షించబడతావు అన్న ఆ యొక్క మాటను వాళ్ళు తీసుకుంటారు. కానీ రక్షణ వేరు, బాప్తిసం వేరు. బాప్తిసం అంటే క్రీస్తుతో కూడా కలిపి చనిపోవడానికి సిద్ధమైనదే బాప్తిసం, అంతే. ఆయన కోసం నీవు ప్రాణాన్నైనా సరే ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నదే బాప్తిసం. కానీ రక్షణ అలాంటిది కాదు. రక్షణ వేరు. రక్షణ మనకే కాదండి, మానవ జాతి అందరికీ కూడా. ఈ భూమి మీద ఎన్ని రకాలు కలిగిన, అంటే మనస్తత్వాలు కలిగిన వారు, మతాలు కలిగిన వారు, కులాలు కలిగిన వారు, గోత్రాలు కలిగిన వారు, ఎన్ని రకాల మనుషులు ఉన్నప్పటికీ, మనస్తత్వాలు ఉన్నప్పటికీ వారందరికీ కూడా ఒకటే రక్షణ, అంతే. మనం చూడండి, అప్పుడప్పుడు వింటుంటాం, బయటికి వెళ్ళి వచ్చిన మనిషి చెప్తూ ఉంటారు మనతో. బయటికి వెళ్ళి వచ్చిన ఆ తల్లిగారు కానీ, చెల్లిగారు కానీ, లేదంటే ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ చెప్తుంటారు, కాస్త తప్పిపోయిందండి, లేకుంటే నేను కారు కింద పడిపోయేవాడిని, లేదంటే నన్ను వాహనం ఉద్దేశం ఉండేది, కాస్త కొద్దిగా తప్పుకున్నాను అని మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం మనం. కానీ నీవు తప్పుకోవడం కాదు సహోదరుడా, ఆయనే తప్పిస్తాను నేను, అదే రక్షణ. అప్పటికి ఆ క్షణానికి నీకు మెలకువను కలిగిస్తాడు, జ్ఞానాన్ని కలిగిస్తాడు, తెలివిని కలిగిస్తాడు. ఎదురుకుండా వస్తున్న వాహనం నీ మీదకు వస్తున్నప్పుడు నీకు తెలివినిచ్చి ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు, అదే రక్షణ. అంతేగాని అది బాప్తిసం కాదు. బాప్తిసానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లేఖన భాగంలో ఒక మాట అంటాడు దావీదు గారు, నాయనా నీ రక్షణ నాకు కలిగించు, నీ రక్షణ మరలా నాకు కలిగించు, నీ రక్షణ ఆనందం మరలా నాకు కలిగించు, అప్పుడు నేను ఉద్ధరించబడతాను అంటాడు. 51వ అధ్యాయం కీర్తనలో 12వ వచనంలో చూస్తే, నీ రక్షణ ఆనందము నాకు కలిగించు. ఇక్కడ రక్షణ ప్లస్ ఆనందం. ముందు చెప్పుకున్నట్టుగా ఒక ప్రమాదం నుంచి నువ్వు తప్పుకున్నావు అనుకో, ఎంత సంతోషంగా చెప్తాను. కొద్దిగా తప్పుకున్నానండి, లేకుంటే నేను చనిపోయి ఉండేవాడిని. నేను తప్పుకున్నందుకు దేవుడు నన్ను రక్షించేందుకు నన్ను ఆనందిస్తున్నాను అంటాడు కదా. పిల్లలంటే పెద్దలంటే ఎవరైనా సరే. కానీ తండ్రిలో మనం పొందుకున్న రక్షణ ఆనందం ఏంటి అని చూస్తే, నీకు కలిగించిన రక్షణ ఆనందం పరలోక రాజ్యానికి చేర్చబడింది, అంతే, అంతకన్నా ఏం కాదు. అందుకే అన్నాడు, నాయన ఒకసారి నువ్వు నన్ను రక్షించావు, అనేక మార్లు రక్షించావు, ఒకసారి కాదు, ఎన్నో యుద్ధాల్లో నాకు సహాయం చేసావు, ఎన్నో సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు, నన్ను ద్వేషించిన వారి దగ్గర నుంచి కూడా, వారి చేతుల నుంచి కూడా నన్ను రక్షించావు. కానీ నేను పోగొట్టుకున్నాను ఆయన, ఇప్పుడు మరలా నిన్ను కోరుకుంటున్నాను కనుక మరలా నీ రక్షణలో ఉండే ఆనందాన్ని నాకు కలుగు చేయని దావీదు గారు చేస్తున్న ఏకైక ప్రార్థన, శుద్ధ మనసుతో చేసిన ప్రార్థన.
ఈరోజు ఎంతమంది ఉన్నారండి ఇలా చేసేవాళ్ళు రక్షణ కోసం? రక్షణ కానీ బాప్తిస్మాన్ని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మీది తప్పేం కాదండి. బోధించే వాళ్ళది తప్పు కాదు, విన్న వాళ్ళది అసలు తప్పు కాదు. మరి ఎక్కడ తప్పు జరిగిందంటే ఆ బోధన, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం తప్పు. అందుకే ఇక్కడ ఏమన్నానంటే, నీవు ఒక దగ్గర నుంచి, ఒక చోట నుంచి తప్పించుకున్నావంటే అది రక్షణ. తండ్రి కలిగించిన జ్ఞానం అది. ఆ క్షణంలో నీకు ఇచ్చిన జ్ఞానము. అందుకే సామెతలు కూడా అంటారు కదా, జ్ఞానం కలిగిన వాడు ప్రమాదం నుంచి తప్పుకుంటాడంట. మూర్ఖులు ఏం చేస్తారంటే అందులో ఉండి ప్రమాదంలో చిక్కుకుంటారని సామెతల గ్రంథంలో రాయబడింది. కనుక ఆ జ్ఞానం ఇచ్చింది ఆయనే, ఆ రక్షణని కలిగించింది కూడా ఆయనే. కనుక రక్షణ ఎన్నో రకాలు ఉంటాయి, ఒకటే కాదండి. ఆడపిల్లలేమి, మగపిల్లలేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, నడి వయస్కులేమి, ఎవరైనా సరే నీవు ఈరోజు బ్రతుకుతున్నావంటే రక్షణ అనే గోడ నీకు కట్టేటండి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనే గోడని చుట్టూ కట్టాడు, కంచెని చుట్టూ వేశాడు. అది నీవు జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రియ సంగమా. అసలు ఆయన కాపుదల, రక్షణ అంటే ఏం చెప్పాను, కాపుదల. ఇలాగ ఒక చెట్టుకి ఎలాగైతే మనం ఒక మొక్క వేసినప్పుడు అది ఉంగిపోకుండా ఒక కర్ర కడతాం చూడండి ఎప్పుడైనా సరే మీరు. మన పెరట్లో లేదంటే మన కుండీలో ఒక మొక్కను వేసుకున్నాం అనుకోండి, అది ఎలా పడిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఒక కర్ర సపోర్ట్గా చేసి కడతాం దాన్ని పడిపోకుండా. అంటే కాపుదల. దానికి కూడా రక్షణ ఉంది, మనం ఇస్తున్న రక్షణ. అలాగే మనం కూడా అన్ని విషయాలు పడిపోకుండా పరమతాన్ని మనం కాపాడుతున్నాం ఎప్పటికప్పుడే. నిజం చెప్పాలంటే నీ కంటికి కనిపించలేనిది ఒక రక్షణ ఉంది. ఏంటో తెలుస్తుంది? నీ కంటికి కనిపించదు ఆ రక్షణ. ఏంటో తెలుస్తుంది? ఒకరికి డబ్బు కావాలని ప్రార్థన చేస్తే ధనం వస్తుంది. ఒకరికి ఆహారం కావాలని ప్రార్థన చేస్తే ఆహారం వస్తుంది. ఒకరు ఇరుగు ఇబ్బంది తొలగిపోవాలంటే అందులో తొలగిస్తారు. ఇవన్నీ మన కంటికి కనిపిస్తాయి, చెవి కనబడతాయి. కానీ నీ కంటికి కనిపించలేదు, చెవి కనిపించలేదు ఒక రక్షణ ఉంది. అదేంటో తెలుసా మీకు ఎవరికైనా? ప్రియ సంఘం, ఏంటో తెలుసా? 24 గంటలు నేను కాపాడుతున్నాడే అదే రక్షణ. అది నీ కంటికి కనపడుతుందా కాపాడినట్టు? నీ చెవికి వినిపిస్తుందా? లేదు. ఇది గొప్ప రక్షణ అండి. ఇది గొప్ప రక్షణ. ఇది బాప్తిస్మా? బాప్తిస్మ కాదే. 24 గంటలు నీవు బ్రతికి ఉన్నావంటే ఆయన రక్షణ లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన ఆరోగ్యం లేకుండా, ఆయన ఆయుష్కాలం లేకుండా ఈ భూమి మీద మనం ఉండగలమా? అది గొప్ప రక్షణ కాదా? గొప్ప రక్షణ కాదు. దీని మించిన రక్షణ ఏముందండి మనిషికి? రక్షణ అనగానే ఏదో ప్రమాదం నుంచి తప్పుకోవడము, లేకుంటే వేరే విధాలుగా మనం అనుకుంటాం. కానీ గొప్ప రక్షణ ఏంటంటే రాత్రి 12 గంటల నుంచి రాత్రి 12 గంటల నుంచి మరలా రాత్రి 12 గంటల కంటే 24 అవర్స్, 24 గంటలు నిన్ను ఈ భూమి మీద ఉండడానికి నీకు ఆయుష్కాలం, ఆరోగ్యం ఇచ్చి రక్షించాడే అదే గొప్పతనం. అంతకన్నా రక్షణ అది నీ కంటికి కనబడదు, చెవికి వినబడదు. ముందు చెప్పుకున్నట్టుగా తండ్రి నన్ను రక్షించాను అనడానికి ఎలాగుంటుంది? చాలా అప్పుల మూలిగిపోయినాను, నేను చాలా బాధలు ఉన్నాను. అప్పుడు ఏడ్చి ప్రార్థన చేశాను, అందులోంచి నన్ను రక్షించాడండి. నా అప్పులనే తీరిపోయి ఇప్పుడు నాకు ఏ అప్పు కూడా లేదు. అలాగే బలహీన పడిపోయాను, బలహీనత నుంచి నన్ను రక్షించదు తండ్రి. ఇప్పుడు నాకు బలహీన లేదు, నా బలహీనత నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అలాగే మనోవేదంతో బాధపడ్డానండి నా హృదయంలో. ఇప్పుడు మనోవేదం లేదు, ప్రశాంతంగా ఉన్నది నా మనసు. ఎంత గొప్ప రక్షించాడని తండ్రి అని మనం చెప్పుకుంటాం. ఇది నీ కంటికే కనబడుతుంది, చెవికి వినిపిస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ కనిపించలేదు ఏంటో తెలుసా? 24 గంటలు నేను కాపాడాడే, రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు. ఇది నీ కంటికి కనబడదు, చెవికి వినబడదు. కానీ మనం ఏమనుకుంటామంటే మనం తింటున్న ఆహారము, లేదంటే మనం తాగుతున్న మంచి పానము మరోటో అని మనం ఊహించుకుంటామే. కానీ అది వాస్తవం కాదు. అది మామూలుగా నీ శరీరం పడిపోకుండా, నీ సోలిపోకుండా, నీవు నీరసపడిపోకుండా శరీరానికి ఆహారం ఇస్తున్న తండ్రి అంతే. కానీ నీ ఆత్మను రక్షిస్తున్నాడు, అంటే నీ ప్రాణాన్ని రక్షిస్తున్నానండి 24 గంటలు.
ఇది ఎంతమంది తెలుసు ఈ సత్యము? ఎంతమంది విన్నారు పోని మాట? ఎంతమంది బోధించారు ఈ మాట? రక్షణ అనగానే ఏదో మనం ఆపత్కాలంలో నన్ను ఆదుకున్నాడు, నన్ను రక్షించాడు, అలాగా ఇలాగా అని కొన్ని ఆ, సందర్భాలు బట్టి మనం సాక్ష్యాలు వింటూ ఉంటామంటే అసలైన రక్షణ ఏంటంటే నిన్ను 24 గంటలు ఈ భూమి మీద ఉండడానికి నీకు ఆయుష్కాలం ఇచ్చాడే, ప్రమాదంలో నుంచి తప్పించాడే, అన్నపానములు ఇచ్చాడే, నీకే బలహీన రాకుండా కాపాడాడే. ఇంతకన్నా గొప్ప రక్షణ ఏముందండి? ఇంతకన్నా గొప్ప రక్షణ ఏముంది? వాక్యం వింటున్న సహోదరులారా, ఇది జ్ఞాపకం చేసుకోండి. నా క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ కుమారులారా, కుమార్తెలారా, ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇంతకన్నా గొప్ప రక్షణ ఏమీ లేదండి. కానీ ఈయనేమన్నంటే, నాన్న నీవు నన్ను రక్షించావు, ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి రక్షిస్తూనే వచ్చేప్పటి వరకు. కానీ నేనే ఆ ఆనందంలో బయటకు వచ్చేసాను నాయన. ఆ ఆనందాన్ని విడిచిపెట్టేశాను. ఆ రక్షణ విడిచిపెట్టుకొని ప్రమాదంలో పడిపోయిన మరలా. కనుక దయచేసి మరలా నీ రక్షణ ఆనందం నాకు కలుగుచేయనైనా అని నమస్కారం పెడుతున్నారండి. నమస్కారం పెడుతున్నాడు ఆయన. మరలా 2 చేతులు కూడా పైకెత్తి, నాయన నీ రక్షణ ఆనందాన్ని నాకు కలుగు చేయి. నేను పోగొట్టుకున్నాను, మూర్ఖురాలి వల్లే నేను నీ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను అయ్యా, మరలా నాకు కలుగు చేస్తానని ప్రాధాయపడ్డాడండి. విషయంగా ఇది కదా రక్షణ ఆనందం అంటే. దీని మించి రక్షణ ఆనందం ఏముందండి? 24 గంటలు మనం బ్రతకడమే రక్షణ. అదే గొప్ప ఆనందం. ఈ గొప్ప ఆనందాన్ని అనుభవించేవారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? పోనీ ఇలా ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది కావాలని కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదేం కోరుకోం మనం. ఎప్పుడు చూడు నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నా భార్య, నా భార్య, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు, నా భర్త, నా భర్త, నా భర్త, సంపాదన, సంపాదన, సంపాదన. ఇది మనం కోరుకునే కోరికలు. ఇందులో నన్ను రక్షించిన ఆయన. అప్పులు చేయమని ఆవిడ చెప్పాడు, తిప్పలు పడమని ఆవిడ చెప్పాడు. అవసరానికి అయితే చేసుకుని తప్పలేదు. కానీ కొంతమంది అవసరం లేకపోయినా అప్పులు చేస్తూ ఉంటారు. అవసరం లేకపోయినా అప్పులు చేస్తూ తప్పు చేస్తూ నన్ను రక్షించమని ప్రార్థన చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు న్యాయం? ఈ సత్యాన్ని మీరు ఎవరైతే గ్రహించుకుంటున్నారు, ఈ వాక్యం నా కుమారులారా, కుమార్తెలారా, క్రైస్తవ కుటుంబాలారా, ఓ యవనస్తురాలా, ఎవరైనా కావచ్చు, మీరు ఈ వాక్యం విన్న వాళ్ళు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకొని మీరు ఆ జ్ఞానం అనే ఆ యొక్క మూల పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞానం అనే తలుపుని మీరు తెరవండి. తండ్రి మీతో మాట్లాడతాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రక్షణ ఆనందం, రక్షణ ప్లస్ ఆనందం. ఈ రక్షణ ఆనందము మనము సంపాదించుకోవాలంటే బహుగా కష్టపడాలండి. లోకంలో ఎంతో కష్టపడాలి. కానీ తండ్రి అంటున్నాడు, నాయన నీ యొక్క రక్షణ ఆనందం నన్ను ఉంచావు ఒక దినాన్న, నన్ను పెంచావు ఒక దినాన్న, నన్ను పోషించావు, నన్ను నడిపించావు. మూర్ఖున్నై నేను నీలోంచి వెళ్ళిపోయినా బయటికి. దయచేసి నా మనవి ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేశాడండి. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత దీక్ష కలిగిన ప్రార్థన, ఎంత నిరీక్షణ కలిగిన ప్రార్థన. అబ్షాలోము ఎవరు? దావీదు గారి యొక్క కుమారుడు కదా. దావీదు మీద ఎందుకు దాడి చేసి చంపడానికి చూశాడో తెలుసా? అంటే దావీదులో కొన్ని తప్పులు ఉన్నాయండి. దావీదు కూడా మనలాంటి మనుషులే కనుక కొన్ని తప్పులు చేశాడు. ఆ తప్పులు చేశాడు కనుకనే, రాజ్యంలో ఉన్న ప్రజలకు కొన్ని ఇబ్బందులు కలిగించాడు కనుకనే అహంకారుడై, అది కుమారుడైన అబ్షాలోముకి ఇష్టం లేదు కనుకనే ఆ పదం నుంచి తప్పించడానికి ప్లాన్ వేశాడు. అవసరమైతే చంపడానికి కూడా ప్లాన్ వేశాడు. కానీ ఇది తను కోరుకున్నాడు కనుక, తండ్రి కోరుకున్నాడు కనుక దావీదుని, అతను కోరుకున్న ఆ కుమారుని మీద, కుమార్తె మీద ఎవరు వేస్తాను కూడా ఆయన పనివ్వడు. అందుకే నీకు విరోధంగా ఏ ఆయుధము రూపించబడదు అన్నాడు. అంటే ఏంటి? నిన్ను నన్ను ఎవరినైతే ఆయన అత్యధికంగా ప్రేమిస్తాడో వారి మీద ఆపద కానీ అపనిందలు కానీ రానివ్వడు.
అందుకే అబ్షాలోముని తప్పించేశాడు. అందుకే తన మామగారైన సొలొమోన్ సౌలు గారిని తప్పించేశాడు. తన భార్య అయిన మీకాను కూడా తప్పించేశాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన, ఆయన కోరుకున్న వ్యక్తి కనుక దావీదు. ఈయన కూడా కొన్ని తప్పులు చేశాడు కనుక రక్షణ ఆనందం నుంచి బయటకు వచ్చేసాడు. అది తప్పు తెలుసుకున్నాడు కనుక మళ్ళీ అంటున్నాను, ఆయన నేను పోగొట్టుకున్నాను, నాకు దయచేసి తండ్రి మళ్ళా ఆయన ప్రార్థించాడండి. ఈరోజు క్రైస్తవుడా, నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? రక్షణ అనగానే ముందు చెప్పుకున్నట్టుగా ఏదో అనుకుంటావు, కానీ నిన్ను 24 గంటలు భూమి మీద సజీవుడిగా ఉంచి, అంత మాత్రమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉంచి, అంత మాత్రమే కాకుండా నీకు ఆహారం పెట్టి, అంత మాత్రమే కాకుండా నీకు కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చే ఇదే రక్షణ. ఇంతకన్నా రక్షణ ఏముందండి? ఇంతకన్నా రక్షణ ఏముంది? ఇది ఎవరు పొందుకున్నారు? ఈ రక్షణ ఆనందాన్ని ఎవరు చూస్తున్నారు? ప్రతివారు సజీవుడుగా ఉన్న ప్రతివారు కూడా పొందుకున్నారు, కానీ గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేసేది ఏంటంటే, ఇదే నిజమైన రక్షణ ఆనందం. ఇదే నీకు అనుకూలమైన సమయం అన్నాడే, ఇదే నీకు నిజమైన రక్షణ ఆనందం. దీని మించింది ఏమీ లేదు బైబిల్ గ్రంథంలో. అందుకని అంటాను, వాక్యం ఎందుకు, ఎప్పుడు, ఎవరి కోసం రాయబడిందో, అది ఏ సందర్భాన్ని బట్టి రాయబడిందో మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం అనే ఆ దీపాన్ని, ఆ జ్ఞానం అనే ఆ తలుపుని తెరవని మీరు తండ్రిని అడగండి, ఇస్తాడు. నీ దగ్గర, నా దగ్గర, మన దగ్గర ఏమీ లేదు, కేవలం 2 చేతులు తప్ప. కానీ సమస్తం ఉన్నది ఆయన దగ్గరే. సమస్తం ఆయనకు సాధ్యమే కనుక ఆయన మనకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఈ రక్షణ ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంగమ మళ్ళా చెప్తున్నాను, నిన్ను 24 గంటలు పిల్లవాడువా, యవనస్తుడువా, నడివయస్కురాలువా, వృద్ధుడువా, ఎవరైనా కావచ్చు. నువ్వు 24 గంటలు బ్రతికి ఆరోగ్యంగా ఉన్నావంటే అంతకన్నా రక్షణ ఉందండి. అనారోగ్యం నుంచి రక్షిస్తున్నారు తండ్రి. అక్కడ ఆహారం లేకుండా నువ్వు 2 పూటలు తినడానికి రక్షిస్తున్నారు, ఆహారం ఇచ్చి. అలాగే నువ్వు బ్రతుకోవడానికి జీవాన్ని రక్షిస్తున్నారు. ఇది గొప్ప రక్షణ ఆనందం. ఈ ఆనందాన్ని పొందుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో అంటే, బ్రతుకున్న వాళ్ళందరూ, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ, సజ్జలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆనందం పొందుకుంటున్నారు, కానీ గ్రహించుకోలేకపోతున్నారు. గ్రహించుకొని ఆయనను మనం స్తుతించగలిగితే, జ్ఞాపకం చేసుకోగలిగితే దావీదు వలె, నాన్న నీ రక్షణ ఆనందం నుంచి నన్ను ఎప్పుడు కూడా బయటకు తోసేవద్దు, నీ రక్షణ ఆనందం నుంచి నేను బయటికి వెళ్ళిపోవడానికి నేను ఇష్టపడలేదు అని నీవు కోరుకున్నావా? కోరుకున్నట్టుగా జరుగును గాక, హల్లెలూయా. నీ కోరికను ఆయన సిద్ధం చేయను గాక, ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆనందాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మా అందరితో మాట్లాడించాను. నీకు స్తోత్రం. నిజమేనాయన, ప్రతి మనిషిని నువ్వు ఎంచుకున్న ప్రతి మనిషిని కూడా ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ రక్షణ ఆనందం మాకు ఇస్తున్నావు అంటే కేవలం తండ్రి నీ కృప బట్టి మాకు ఇస్తున్నావు కనుక ఇటు ఆనందం పొందుకోవడానికి నాన్న 24 గంటలు మమ్మల్ని బ్రతికించాలి తండ్రి. ఒక దినమంతా కూడా మాకు ఇచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం బట్టి, అన్నపాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇటు రక్షణ ఆనందం తండ్రి ప్రతి ఒక్కరికి దయచేసి అయ్యా, వారు చేసిన పొరపాట్లను కూడా క్షమించి నీ చిత్తమైతే తండ్రి వారికి కూడా ఇటు భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకుంటామని మా ప్రియ రక్షకుడు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడు అని క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్ని సహవాసము సదాకాలము మీకును మీ కుటుంబాలకును వాక్యం ఉన్న మీ అందరికీ కూడా, మీ ప్రాంతాలకు కూడా, మీరు చేసిన చేతి పనులకు కూడా, జరగవలసిన కార్యాలకు కూడా సదా తోడి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంత కొందరండి తండ్రి మేము దీన్ని ఆశ్రయించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.